సరే సార్ చిన్న ఇది సార్ సజెషన్. ఈ బస్సెస్ మనం మార్నింగ్ నుంచి మొబిలైజ్ చేస్తుంటాం సార్. ఒకే డ్రైవర్ ముందు రోజు నుంచి ఒకే డ్రైవర్ని పెడతాం, ఇక్కడికి రండి అక్కడ రండి అంటుంటాం, మళ్ళీ వాళ్ళందరినీ నైట్ ఇది చేస్తాం. కొంచెం బస్సెస్ మాత్రం కేర్ఫుల్గా డ్రైవర్స్ వాళ్ళ స్లీప్ వాని మీద ఒక ఐ వాచ్ చేయకపోతే అది కూడా చూసుకోండి, జాగ్రత్త చూసుకోండి. ఆ బస్ డ్రైవర్స్ ని ఇద్దరు డ్రైవర్స్ ని పెట్టి కరెక్ట్ గా మనీష్ విల్ ఎక్స్ప్లెయిన్ సార్. వీఆర్ ఆర్గనైజింగ్ 2 drivers కంపల్సర్లీ ఆన్ బస్. ఇస్ దట్ బ్యాకప్ ఈస్ దేర్? Sir, we are mobilizing around 4100 buses across, sir. So basically this will be from the original districts Srikakulam, Vizianagaram, Ankapalli, Visakhapatnam, and also Kakinada, Amlapuram, Bhimavaram and Rajmundry. So we have worked out a very detailed plan, sir. How many kilometers they can travel. Each bus we have the seating capacity, each bus driver number, name, and for every such 15 buses we have a person to monitor. So all these details have already been shared with the mobilization team, sir. So they will be able to, from their side, they are putting another person for coordinating. We are also having, wherever distances are longer, we are having 2 drivers, sir. And we have also instructed morning time travel, daytime travel only, barring the night of 20th. So precautions we are taking, sir, in this regard. No, you have to do one more thing. Yes, sir. All these numbers you తీసుకొని దానికి రెస్పాన్సిబుల్ పర్సన్స్ హైరార్కీ ఫిక్స్ చేసి Yes, sir. సేఫ్టీ ప్రికాషన్స్ ఈజ్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్. Yes, sir. పోలీస్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తే మీ దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ హ్యాస్ టు కోఆర్డినేట్ విత్ సేఫ్టీ. Yes, sir. Movement, safety, Yes, sir. guidance continuously. Yes, sir. All precautions you take. Yes, sir. 19th morning itself will be bringing the vehicles to these 4 districts so that they have adequate rest. And 20th after refueling, then they will be moving in the mandals, collecting the people, mobilizing, taking the mobilized people, and subsequently they will come. So adequate rest is also catered in, sir. 19th బస్సులు వస్తాయి అక్కడ. Buses 19th సాయంత్రం లోపు అన్ని చోట్ల చేరుకుంటుంది. అప్పుడు ఒక పని చేయకూడదు. 20th మార్నింగ్ యూ డెమాన్స్ట్రేట్. ఓన్లీ 1 hour విశాఖపట్నం వాళ్ళు మాత్రం దూర డిస్టెన్స్ వద్దు. ఇక్కడ వాళ్ళు చేయండి బస్సులు ఎక్కడ ఉంటాయి. ఫస్ట్ 2.2 kilometers విల్ ప్లాన్ సార్. ఎందుకంటే ఫస్ట్ 2.2 kilometers విశాఖపట్నం జిల్లా వాళ్ళు మాత్రం 1/2 hour 45 minutes వస్తారు కాబట్టి రమ్మంటే మీకు మ్యాసివ్ ఈవెంట్ సక్సెస్ అవుతుంది. అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం వదిలేయండి. ఓన్లీ విశాఖపట్నం 1 hour వెళ్ళిపోయాడుగా. సార్ వన్ హంబుల్ సబ్మిషన్ సార్, మనకి అది చేయాలంటే అడిషనల్ లాజిస్టిక్స్ ఆర్ రిక్వైర్డ్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్స్ వీ హ్యావ్ టు పుట్ ద ప్రీవియస్ డే సార్, వాళ్ళు తీసుకెళ్ళిపోతారు సార్. సో దిస్ విల్ బీ ఎ బిట్ ఆఫ్ ఎ ఛాలెంజ్ సార్ ఫర్ దట్ మెనీ పీపుల్ సార్. సో అండ్ బస్సెస్ ఆల్సో సార్, మనము ముందు రోజు ఈవినింగ్ అంటారు కానీ సార్ నెక్స్ట్ డే మార్నింగ్ ఓన్లీ దే విల్ రీచ్ సార్. యాక్చువల్ గా చూస్తే వాళ్ళు వస్తే ఎనీవే యు ఆర్ స్పెండింగ్ మనీ సార్, యూజ్ ఇట్ ప్రొడక్టివ్ వే అని నా బాధ. బేసిక్ ఏంటి సార్, మనకి ఆర్టీసీలో ముందు రోజు వచ్చి ఆర్టీసీలో మనం 3200 బస్సెస్ ఆర్టీసీలో తీసుకుంటున్నాం సార్. సో ఆర్టీసీ బస్సులు 19th నైట్ వరకు అక్కడ వాళ్ళు చేసిన తర్వాత 19th నైట్ షిఫ్ట్ నుంచే 20th మార్నింగ్ కి మనం వచ్చేటట్టే ప్లాన్ చేస్తున్నాం సార్. 20th బిఫోర్ 2 o'clock. బాబు, వాట్ ఐఎమ్ సేయింగ్, ఇట్ ఈస్ ఎ మ్యాసివ్ ఈవెంట్, నాట్ ఫర్ డెమాన్స్ట్రేషన్, ఇట్ ఈస్ ఫర్ ఫ్యూచర్ ప్రాక్టీస్. ఆల్ అవర్ ఎఫర్ట్స్, అవర్ ఇన్వెస్ట్మెంట్, ఎవ్రీథింగ్ ఫర్ ఫ్యూచర్. ఎవ్రీబడి హ్యాస్ టు టేక్ యోగా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దర్ లైఫ్. లేకపోతే ఓన్లీ 1 ఈవెంట్ కాదు ఇది. దట్ ఈస్ వేర్ ఐఎమ్ ఇన్సిస్టింగ్. హౌ టు ప్రాక్టీస్ ఇట్ యూ థింక్ ఓవర్. సార్ ఇప్పుడు సార్ ఏంటి బ్రీఫ్ గా చెప్పండి. మైక్ అక్కడ ఇస్తారు. మైక్ అడిచారు చూడండి సార్. యోగా సమాజాన్ని ప్రపంచవ్యాప్తంగా మీకు ఎంత రకమైనటువంటి అప్రిషియేషన్స్ వస్తాయంటే, ప్రధానమంత్రి గారి తర్వాత మోస్ట్ డేరింగ్ స్టెప్ ఇండియాలో గ్రేటెస్ట్ చీఫ్ మినిస్టర్గా యోగా ప్రమోషన్ గురించి ఎక్సలెంట్ స్టెప్స్ తీసుకొని ఒక ఎక్సలెంట్ రికార్డు ఎవరు తిరిగి రాయలేనటువంటి రికార్డు సృష్టించబోతున్నారు సార్. మనం దానికి యోగ సమాజం నుంచి మొత్తం భారతదేశ ప్రజల తరఫు నుంచి మీకు ప్రత్యేకమైన పాదాభివందనలు, ధన్యవాదాలు. తర్వాత 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక పండుగలాగా జరుపుకుంటున్నాం. అది ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేశారు, మీరు చేశారు. అది 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పండగ సందర్భం, దాన్ని 11వ సంవత్సరం జరుపుకుంటున్నాం.
దాని సందర్భంగా యోగ సమాజం మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది మా వంతు బాధ్యత మేము నిర్వహిస్తాం మీరు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం. ఏం లేదు సార్, మనకి ట్రైనింగ్, యోగా ట్రైనింగ్, రీసెర్చ్, ప్రమోషన్కి ఒక యోగా అకాడమీ మన రాష్ట్రంలో మొట్టమొదటిగా ఏర్పాటు చేస్తే దానికి కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ కింద 200 కోట్ల ప్రాజెక్ట్ శాంక్షన్ చేస్తుంది. దానికి ఆల్రెడీ ప్రొవిజన్ ఉందని చెప్పేసి డైరెక్టర్ గారు, ఆయుష్ డైరెక్టర్ గారు ఇంతకుముందే చెప్పారు సెంటర్లో. సో దానికి మీరు గనక తప్పనిసరిగా స్టేజ్ మీద అనౌన్స్ చేయగలిగితే, స్టేజ్ మీద ఆ రోజు మనకి యోగా డే రోజు, అది నిజంగా జీవితాంతం మీ రుణం మర్చిపోరండి యోగ సమాజం. అది తర్వాత ప్రధానమంత్రి గారితో కూడా ఇంకొక ప్రకటన, దానికి సంబంధించిన లెటర్ మీకు ఇస్తాను సార్. ఆ రెండు చేయించగలిగితే కనుక మొత్తం ఎంటైర్ భారతదేశం విల్ టర్న్ టువర్డ్స్ ఆంధ్రప్రదేశ్ సార్. దట్ ఇస్ అవర్ స్పెషల్ రిక్వెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ తమరు ఆల్రెడీ ల్యాండ్ కూడా ఇచ్చారు సార్. సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ యోగా అండ్ న్యాచురోపతి అని 100 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేశారు. మన కాటూరి మెడికల్ కాలేజ్, గుంటూరులో కాటూరి మెడికల్ కాలేజ్ ఆపోజిట్ ఆల్రెడీ 15 acres ఇచ్చాము. ఇట్ ఈస్ గోయింగ్ టు బి స్టార్టెడ్ సార్. సో నేనేమంటాను, అడగకుండా అమరావతిలో పెట్టేసేయండి, సో దట్ దీనికి అటాచ్ చేద్దాం హాస్పిటల్ కూడా.